కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి అభినందనలు తెలుపుతున్నారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, వ్యాపారులు, మహిళలు, విద్యావంతులు, సామాజికవేత్తలు, డాక్టర్లు, లాయర్లు ఇలా అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తొలుత ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టణంలోని పామూరు రోడ్డు జంక్షన్ నుంచి ర్యాలీ మొదలు కాగా ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే నాగేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడ నుండి పోస్టాఫీస్ సెంటర్ మీదుగా బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే సహా పలువురు నేతలు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ చేసిన పనికి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు. చంద్రబాబు నాయుడు వారి సహకారంతో కందుకూరు నియోజకవర్గంలో ఈ ఏడాదిన్నర కాలంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. ఇంకా బీజేపీ నేత మురళి, జనసేన నేత సిగ తిరుపాలు, లాయర్ బెజవాడ కృష్ణయ్య, జేఏసీ నేత బి వెంకటేశ్వర్లు, ఉద్యోగుల తరపున ఆర్ వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు. ప్రకాశం జిల్లా మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, కందుకూరు పట్టణ పార్టీ అధ్యక్షులు మల్లేశ్వరరావు, లింగసముద్రం మండల పార్టీ అధ్యక్షులు పూరిమెట్ల గురునాథం, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు సుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి, ఓలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, ఉలవపాడు మండల పార్టీ అధ్యక్షులు రాచగండ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అందరూ స్లోగా వెళ్ళండి. కందుకూరు ప్రకాశం జిల్లాలో కలిపిన శుభ సందర్భంగా మన నాయకులు కందుకూరు శాసనసభ్యుడు ఇంటూరు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కృతజ్ఞత ర్యాలీకి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కూటమి నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు, విద్యార్థులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై కందుకూరు! జై కందుకూరు! వర్ధిల్లాలి ఇంటూరు నాగేశ్వరరావు గారి నాయకత్వం! వర్ధిల్లాలి ఇంటూరు నాగేశ్వరరావు! జై కందుకూరు! జై కందుకూరు! రారా బాబా ముందుకే, ముందుకు రా.
మండల పార్టీ అధ్యక్షులు, మహిళా నాయకులు, కూటమి పార్టీ నాయకులందరూ గెలిపిస్తే మన కూటమి నాయకులు అయినా అనే విధంగా ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే మనకి హామీ ఇచ్చారో కలుపుకొని ప్రజా హిందుల్లో కలుపుతామని ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వడం కొంచెం లేట్ అయినా కానీ మన అందరి అభిష్టం మేరకు, మన అందరి కోరిక మేరకు ప్రకాశం జిల్లాలో మన కలుపుకొని కలిపి మనందరి కోరిక నెరవేర్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కూటమి నాయకులందరికీ జనసేన పార్టీ తరఫున మా కృతజ్ఞతలు. ప్రజలకు మాతో తోడుంది, మా ఆశ నెరవేరింది అని చంద్రబాబు నాయుడు కనిపించాలా మీ అందరూ ఒకసారి
మీ అందరితో. జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం కనపడలా కనపడలా. ఇక్కడే మనం ఆ రోజు చేసిన నిరసన కార్యక్రమాలు మన దుర్మార్గాల నుంచి తెలుగుదేశం పార్టీ కానీ ఉద్యమించి మన కందుకూరికి కైవసం చేసుకున్నాము. అదే కాకుండా ఇంకొకటి మనం చేయదలుచుకున్నా కాదు, నాకైతే తెలియదు. నాగేశ్వరరావు గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నా మన ఉద్యమం చాలదు. ఇంకా చెప్పమంటే కందుకూరికి R&D ఆఫీస్ ఉండింది. ఎదుగుదని కావాలకి ఎదుగుతున్నాయి. అలాగే కూడా కుదించబడింది. ఈ మండలాల కోసం మళ్ళా ఒక్కసారి జ్యుడిషియల్ రాజకీయ ముఖ్యమంత్రి మన కందుకూరు మండలంలోకి రావాల్సింది. అయిపోయింది. ఒక్క నిమిషం ఆర్వి గారు కూడా ఎక్కువ లాగండి. ఒక్క నిమిషాలే కానీ నువ్వు మాట్లాడు. అయిపోయి ఏం కాదు అన్నీ మామూలు. ఈరోజు ప్రకాశం జరిగి ఒక తీరని కళ. ఆ కళని ఆ రోజు మనం ఉద్యమాలు చేసేటప్పుడు చాలామంది ఎగతాళి చేస్తారు, ఇంకా అయిపోయింది కలవదు అని. అయితే మన ఇంటూరు నాగేశ్వరరావు గారు కూడా రోజు శిబిరానికి వచ్చి శిబిరాన్ని నడిపించి బెదవాడ ప్రసాద్ అనేటువంటి వాళ్ళు మన జేఏసీ నాయకులు అందరూ కలిసి ఉద్యమించి అది ఎన్నికల్లో ప్రధానంగా మనం తీసుకొని ఇంటూరు నాగేశ్వరరావు గారు ఎన్నడూ లేనంత మెజార్టీ కందుకూరు నియోజకవర్గంలో వచ్చిందంటే ఇటువంటి పనికిమాల నిర్ణయాలు ఆ ప్రభుత్వం చేయబట్టి మనం మళ్ళా కూడా ప్రకాశం జిల్లాలో రావడానికి తెలుగుదేశం పార్టీ గెలవడం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మన ఇంటూరు నాగేశ్వరరావు గారు గెలిచినందువల్లే మనకి సాధ్యపడిందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటిదాకా మీరందరూ కూడా ఎంతో ఓర్పుగా ఉన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరూ ఈ విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా సానుకూలంగా మనకు మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మీరందరూ కూడా స్వీకరించాలని చెప్తున్నారు. ఓనాటి కందుకూరి వాసులారా, నేటి కందుకూరు కథన రంగానికి సిద్ధమైనట్లుగా ముందుకు వచ్చినటువంటి యువతరమా నవతరమా, మీ మీదే మా ఆశలు, మీ వెంటే మా కన్నులు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రజలకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకునేటువంటి క్రమంలోనే పాలకులు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ క్రమంలోనే గత ప్రభుత్వము ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలని కందుకూరు నియోజకవర్గం మీద తీసుకొని దూరంగా ఉన్నటువంటి నెల్లూరులో కలిపినందుకు ఎంత దుఃఖితమయ్యారో నాడు కందుకూరు ప్రజలు ఆ దుఃఖాన్ని తుడిచివేసుకొని ఆనంద డోలికల్లో ఆకాశం కంటే
కోరుకుంటున్నాం. ఒకసారి లాస్ట్ ఈరోజు కూటమి నాయకులకు అభినందన ర్యాలీ కార్యక్రమానికి చేసినటువంటి జేఏసీ నాయకులకు అలాగే కూటమి నాయకులకు ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందభరితంగా నడిపినటువంటి విద్యార్థులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రికా సోదరులకు కూడా అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ కూడా తెలుసు, ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ నియోజకవర్గ సంపదను దోచుకోవాలని చెప్పి వైసీపీ నాయకులు, ఆనాటి వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి 24 మండలాల్లో ఒక కందుకూరు రెవెన్యూ డివిజన్ అంటేనే ఈ రాష్ట్రంలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్లో 2వ రెవెన్యూ డివిజన్. అటువంటి రెవెన్యూ డివిజన్ ని చిన్నాభిన్నం చేసి ఆ రోజు మన నియోజకవర్గ ప్రజల బోర్డు ఎవరు చెప్పినా పట్టించుకోకుండా ఆనాటి నాయకులు ఇక్కడ కందుకూరు ప్రజల మనోభావాలను కూడా గుర్తించకుండా మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామని చెప్తే ఈ నియోజకవర్గ ప్రజలు 2024లో వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి గుణపాఠం చెప్పారో దీని అందరిలో కూడా మీ అందరి భాగస్వామ్యం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒంగోలు మహానాడులోనే పార్టీ తీర్మానాల్లో కందుకూరు నియోజకవర్గాన్ని మళ్ళా తిరిగి నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలో కలుపుతానని చెప్పి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు, మహానాడులో చెప్పారు. మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో మీ అందరూ సోదరులను గుర్తుపెట్టుకోవాలి. మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి. అదేవిధంగా ఈ కందుకూరు నియోజకవర్గాన్ని మళ్ళా తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని లోకేష్ బాబు గారిని అడిగితే తూచా తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరి ఆశయాలతో ఆశీస్సులతో మళ్ళా తిరిగి ఈ కందుకూరు నియోజకవర్గాన్ని యథావిధంగా తిరిగి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలపడం చాలా సంతోషకరమైన వాతావరణం. మళ్ళా మధ్యలో కొంతమంది ఆ మండలాన్ని చేస్తారు, ఆ గ్రామాలు చేస్తారు. నేను అవకాశం వచ్చినప్పుడల్లా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ప్రతిరోజు గ్రీవెన్స్ కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలని, అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారి దగ్గర కలిసినప్పుడల్లా మా ప్రజల ఆకాంక్ష మమ్మల్ని కాదని ఆ రోజు నెల్లూరు జిల్లాలో తీసుకెళ్లారు, తిరిగి మళ్ళా ప్రకాశం జిల్లాలో కలపాలని చెప్పి నేను తీసుకున్న ప్రతి సందర్భంలో మన అందరి ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజల మనోభావాలను గుర్తించి ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మన చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా సోదరున్నా చెప్పినట్లు మీ అందరికీ ఈ 2 సంవత్సరాలు ఒక డిఈఓ ఆఫీసు పోవాలన్నా, ఒక డిపిఓ ఆఫీసు పోవాలన్నా, ఒక జడ్పీ ఆఫీసు పోవాలన్నా, ఒక ఆర్ఎండ్బి ఆఫీసు పోవాలన్నా ఇక్కడ ఉన్న అధికారులు పడే కష్టాలు నా దగ్గరకు వచ్చినప్పుడు చెబితే, సార్ దారి ఖర్చులకి పోయి రావాలంటే 5,000 నుంచి 10,000 ఖర్చులు అయిపోతా ఉన్నాయి, మాకు వచ్చే శాలరీలు ఈ మీటింగులకే సరిపోతున్నాయి అంటే ఈ 2 సంవత్సరాల అధికారులు కందుకూరు నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే భయపడిపోయే పరిస్థితి. ఇక ఈ రోజు నుంచి రేపు జనవరి 1వ తారీఖు నుంచి మళ్ళా పాత ప్రకాశం జిల్లాలో ఈ కందుకూరు నియోజకవర్గం ఉండబోతా ఉంది. మళ్ళా మన కందుకూరు నియోజకవర్గానికి మంచి ఆఫీసులు క్యూ పెట్టే పరిస్థితి ఉన్నాయి. అట్లానే ఈఎన్సీ ఆఫీసు పంచాయతీరాజ్ ఈఎన్సీ గారికి పోయి కలిసాం. సార్ మా కందుకూరులో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్, పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్, ఇరిగేషన్ ఆఫీసులు కలకల్లాడిపోయే పరిస్థితి మా ఆర్డీఓ ఆఫీస్. ఈ రోజు ఆ ఆఫీసులు చూస్తా ఉంటే మాకే బాధగా ఉంది. మళ్ళా డివిజన్ ఆఫీసు మొత్తం మళ్ళా తిరిగి కందుకూరుకు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి అందరికీ హామీ ఇస్తూ, అలాగే ఈ యువతరం అందరి భవిష్యత్తు కోసం మన అందరి భవిష్యత్తు నాశనం చేయాలని ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం మొన్న 2024లో ఈ నియోజకవర్గ ప్రజలు చూయించారు. ఈ వైసీపీ ప్రభుత్వానికి యువత అంటే ఏదో తప్పనిసరిగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఆ ప్రాంత వాసుల మనోభావాలకు తగ్గట్టుగా పోతేనే ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ మనుగడ సాధిస్తారు. ఆ రోజు ఉన్న వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేని పరిస్థితి. తప్పనిసరిగా ఎప్పుడు కూడా మన ప్రజల మనోభావాలను మనం అర్థం చేసుకుని మన అధినాయకత్వాన్ని చెప్పకపోతే అది మనల్ని నిలిపించిన మన నియోజకవర్గ ప్రజలు మోసం చేసినట్టని ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా గమనించాలని చెప్పి ఏదో మైకులు ఉన్నప్పుడు మాట్లాడడం కాదు. ఈ నియోజకవర్గ ప్రజలకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు
అది భుజాలు వేసుకొని పోరాడే శక్తి కూడా ఆ నాయకులకు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. మీ అందరి మన్ననలు పొందుతూ ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా, ఈ నియోజకవర్గ యువతే ఉపాధి అవకాశాలు కల్పించే ధ్యేయంగా మన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చాడు యువ నాయకుడు లోకేష్ బాబు గారు. ఎలక్షన్ ప్రచారాల్లో తప్పనిసరిగా ప్రతి చదువుకున్న యువకుడికి ఈ నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో, మన యువ నాయకులు నాకు మార్గదర్శి మన లోకేష్ బాబు గారి ఆశయాలతో, ఆయన తీసుకునే నాతో ఉన్న సంబంధాలతో తప్పనిసరిగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రజలందరి మనోభావాలకి ఏ విధంగా ఉందో మీ అందరి సంతోషం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత యువత అందరూ కూడా వచ్చారు బ్రహ్మాండంగా. మీ అందరి ఉద్యోగ భద్రత, అలాగే మీ అందరి భవిష్యత్తు బంగారు బాట వేసే అవకాశం నాకు కల్పించారు. నా 24 గంటల కంప్లీట్ గా మీకోసమే పనిచేసి మిమ్మల్ని బంగారు బాటలు వేసేదానికి నేను పనిచేస్తానని, మీకు నాకు ఆ శక్తి కల్పించాలని, మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏవైతే భావించారో అదే విధంగా ప్రతి పనిని వందనం చేసి మీ అందరూ ఆశీస్సులు తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మనల్ని నెల్లూరు జిల్లా నుంచి తిరిగి ప్రకాశం జిల్లా కలిపినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారికి, బీజేపీ నాయకత్వానికి మరొకసారి కందుకూరు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం. కందుకూరు నియోజకవర్గాన్ని గత ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో కలపడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రాంత మనోభావాలను గుర్తించి, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మంచి నిర్ణయం పట్ల ఈ కందుకూరు ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు, అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మనందరికి కూడా తెలుసు అనేక సమస్యలు ఉన్నాయి. కానీ ఎక్కడ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి, దీన్ని మళ్ళా రెక్టిఫై చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని వేసి తీసుకున్న నిర్ణయం కందుకూరు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా చూశారు, 45 కిలోమీటర్లో ఉన్న ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ కందుకూరు నియోజకవర్గాన్ని గత పాలకులు ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ రోజు నెల్లూరు జిల్లాలో కలిపితే, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ యువ నాయకులు లోకేష్ బాబు గారు మా కందుకూరు ప్రజలకి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం, తిరిగి మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతున్నామని చెప్పడం, చేసి చూపించిన ఘనత మా కూటమి ప్రభుత్వం అని చెప్పి, అలాగే ఈ ప్రాంతంలో కందుకూరు మీరు అందరికీ కూడా తెలుసు, కందుకూరు రెవెన్యూ డివిజన్ అంటే ఒక సబ్ కలెక్టర్ ఎప్పటి నుంచో బ్రిటిష్ వాళ్ళ కాలంలో తయారైన ఈ కందుకూరు రెవెన్యూ డివిజన్ని ఏ విధంగా గత ప్రభుత్వం నాశనం చేసిందో, అన్ని ఆఫీసులు కూడా కందుకూరులో గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా ఉన్నాయి, డివిజనల్ ఆఫీసులు, అవన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసి ఈ ప్రాంత మనోభావాలని ఏ విధంగా ఇబ్బంది పెట్టి 60 రోజులు జేఏసీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కలిసి రిలే నిరాహార దీక్షలు చేశారు. పత్రికా సోదరులైతే ఒక అడుగు ముందుకేసి కలెక్టరేట్కు పోయి ధర్నా చేశారు. ఎవరి గోడు కూడా పట్టించుకోకుండా ఆ రోజు వాళ్ళు తీసుకున్న కఠిన నిర్ణయం. ఆ తర్వాత 2024లో ఈ కందుకూరు ప్రజలు ఆ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ప్రజలు ఎలక్షన్లో ఏ విధమైన తీర్పు ఇచ్చారో మీరందరూ కూడా చూశారు. మేమందరం కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతామని చెప్పి చెప్పడం, ఆ రోజు ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఒక నిర్ణయం కందుకూరు ప్రజలు హర్షాద్వేదకం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా చూశారు యువకులు ఏ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల మనోభావాలను గుర్తించే ఈ నిర్ణయం తీసుకుంటుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, ఈ ప్రాంతం కందుకూరు నియోజకవర్గం మీరు అందరూ కూడా గుర్తించాలి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కోర్టు రేపు
ఆపరేషన్ స్టార్ట్ అవబోతా ఉన్నాయి. ఇండోసోలు, బీపీసీఎల్ పరిశ్రమలు మన ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంత యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించినందుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారి నిర్ణయాలు ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన తీసుకునే ప్రతి నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకునే నిర్ణయం, అలాగే కూటమి పార్టీ తీసుకునే నిర్ణయాలు ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి మీరందరూ కూడా ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో మాకే తెలియని పరిస్థితి కొన్ని సంస్థలు ప్రకాశం జిల్లాలో ఈరోజు కూడా అంటే రూరల్ డెవలప్మెంట్ మొత్తం ప్రకాశం జిల్లాలో ఉంది. అధికారులను ట్రాన్స్ఫర్ చేయాలంటే ప్రకాశం జిల్లా అధికారులు, అడ్మినిస్ట్రేషన్ నెల్లూరు జిల్లా. మేము ఈ 1.5 సంవత్సరంలో ఏ విధంగా నలిగిపోయామో మాకు తెలుసు. అధికారులు కనీసం మంచి అధికారులు పాలన పర్ఫెక్ట్గా ప్రజలకు ప్రజా పరిపాలన అందించే అధికారులు రావడానికి కూడా ఈ కందుకూరు నియోజకవర్గానికి ఇబ్బందులు గురయ్యే పరిస్థితి. మా వాళ్ళు అనేవాళ్ళు ఎక్కడ ఆఫీసుల్లో వారానికి 2 రోజులు 3 రోజులు నెల్లూరు పోవాలంటే ఖర్చులతో కొడతామని, అందుకని మేము ఊరు కూడా మంచి ఆఫీసుల్లో ఈ కందుకూరు రావాలంటేనే ఇబ్బంది. అలా కాకుండా మళ్ళీ కందుకూరు నియోజకవర్గానికి పూర్వ వైభవం రాబోతా ఉంది. ఈ కందుకూరు నియోజకవర్గమే రాష్ట్రంలో ఒక మోడల్ నియోజకవర్గం కాబోతుంది. దానికి సహకరించినటువంటి కూటమి నాయకులు మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ కందుకూరు ప్రజలు ఉన్నంత వరకు మరలా ఒక కలగా మిగిలిపోయిన ప్రకాశం జిల్లాలో కలపడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. వీటన్నిటిలో ఈ కష్టంలో జేఏసీ నాయకుల కృషి ఇప్పుడు కూడా మర్చిపోలేదని చెప్పి ఈ సందర్భంగా స్టూడెంట్స్ కూడా ఆ రోజు రోడ్ల మీదకి వచ్చారు. కానీ అవన్నీ గుర్తించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు 5,000 కోట్లు, మన కనీసం ఒక్కొక్క కాలేజీ కట్టాలంటే 500 కోట్లు ఖర్చు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఆయన అనుయాయులకి ఆ కాలేజీలు అప్పచెప్పి మళ్ళీ ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ మీరు ఎవడన్నా వస్తే మీ సంగతి వస్తాం అంటే కాలేజీలు కట్టాలని ఆయన ఉద్దేశం కాదు. ఈరోజు పీపీపీ మోడ్లో ఏవైతే ఆ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారమే పోతా ఉంది. కానీ ఎక్కడా కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పగించే పరిస్థితి లేదు. అంటే ప్రైవేట్ భాగస్వామ్యే కానీ 33 ఇయర్స్ తర్వాత మళ్ళీ తిరిగి గవర్నమెంట్కి మళ్ళీ రిటర్న్ ఇచ్చే పరిస్థితి. కాలేజీలు పిల్లలకు సీట్లు అందాలే కానీ నీ సొంత అన్యాయాలకి హాస్పిటల్ అప్పచెప్పే పరిస్థితి ఉండదని చెప్పి మీరు అందరూ కూడా కాంట్రాక్టుల కోసమే జగన్మోహన్ రెడ్డి గారి ఫైటే కానీ ఎక్కడా కూడా ఒక స్టూడెంట్ రోడ్డు మీదకి వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి ఎక్కడా కూడా లేదు. వాళ్ళ నాయకులు గ్రామాల్లో పోయి అబద్ధాలు పెట్టి పాంప్లెట్లు పంచుతూ ఉన్నారు. కానీ ఎక్కడన్నా యూత్ సపోర్ట్ ఎక్కడన్నా ఉందా మీరు ఒకసారి పత్రికా సోదరులు కూడా గమనించాలి. వాళ్ళు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్లనే ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోబెట్టారు. ఇదే విధంగా వాళ్ళు మరలా బిహేవియర్ ఉంటే ఆ 11 సీట్లో 1 కూడా పోద్ది అని చెప్పి ఇవన్నీ గమనించాలి. ప్రజల మనోభావాలకు తగ్గట్లుగా మనం పనిచేయాలి. అంతేగాని మిమ్మల్ని ఏదో బెదిరిస్తే ఈ రాష్ట్రం నుంచి వాళ్ళకు ఆలోచన ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు మీ సంగతి తేలుస్తానన్నట్టుగానే ఇంకా 11 సీట్లు కూర్చోబెట్టినా కూడా ఆయన మాటలు ఆయన ప్రవర్తన చూస్తూ ఉంటే ఆయనలో ఎక్కడా మార్పు రాలేదు. జీవితంలో మరలా ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి. నేను ఒకటే అడుగుతున్నా పత్రికా సోదరులందరికీ, ఆ రోజు ఒక ట్రాక్టర్ ఇసుక 4,000 అమ్మారు. ఆ రోజు కల్తీ సారాయి అమ్మారు. ఆ రోజు మట్టి కొనుక్కోవాలంటే వైసీపీ నాయకులు కొనుక్కోవాలి. ఆ రోజు మైన్స్ చేయాలంటే వైసీపీ. ఈ రోజు ఆ పరిస్థితి ఉందా? మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు తరిమి కొట్టారు. మరలా మిమ్మల్ని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. మీరు తీసుకునే నిర్ణయాలు మరలా భూతత్వంలాగా మీకే వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తాం. మా కందుకూరు నియోజకవర్గ ప్రజలకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజనలో కందుకూరుకి తీరను అన్యాయం చేసింది ఆనాటి వైసీపీ ప్రభుత్వం. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కందుకూరుని తీసుకెళ్ళి నెల్లూరు జిల్లాలో 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో కలిపితే ఇక్కడి నుంచి ప్రజలు వారి పనుల నిమిత్తం అవసరం నిమిత్తం నెల్లూరుకు పోయి రావాలంటే ఇక్కడ నుంచి బస్సు వసతి సరిగా లేదు. అదేవిధంగా ఆఫీసులన్నీ తరలి వెళ్ళాయి. అక్కడికి వెళ్ళి ఏ ఆఫీసు ఎక్కడుందో కనుక్కునేసరికి వాళ్ళకు ఒక రోజు సరిపోతూ ఉంది. ఇలాంటివి రాబోయే రోజుల్లో ఎదురవుతాయి అనే ఉద్దేశంతో ఆనాడు వైసీపీ గవర్నమెంట్లో నియోజకవర్గ ప్రజలందరూ ప్రజా సంఘాలతో సహా ప్రతి ఒక్కరూ కూడా 55 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు తెలియజేసినప్పటికీ ఆనాటి వైసీపీ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానీ ఎవరూ కూడా
మద్దతు ఇవ్వకుండా కంటి తుడుపు చర్యగా వారి నాయకులు కొంతమంది వచ్చి జాయిన్ అయ్యారు. కనీసం మమ్మల్ని ఆనాటి ముఖ్యమంత్రి రామాయపట్నం వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అర్జీ ఇచ్చేదానికి కూడా వెళ్ళనివ్వకుండా ఆంక్షలు విధించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. తత్ఫలితంగా కందుకూరు ప్రజలందరూ నష్టపోయిన పరిస్థితి. ఆనాటి ఆ పరిస్థితిని అర్థం చేసుకొని ఆనాటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను పరిశీలించి ఆ రోజున కందుకూరు ఇచ్చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, యువగళం పాదయాత్రలో విచ్చేసినటువంటి లోకేష్ గారు కానీ కందుకూరు ప్రజల బాధలను అర్థం చేసుకొని రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, అంటే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని మళ్ళా తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో కలుపుతామనే హామీకి అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేసింది. దీనికి కారణం కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఆయన ఎప్పుడు కలిసినా మన ముఖ్యమంత్రి గారిని కానీ, ఉప ముఖ్యమంత్రి గారిని కానీ, లోకేష్ బాబు గారిని ఎప్పుడు కలిసినా సరే స్థానిక సమస్యలతో పాటు కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా అవస్థలు పడుతున్నారు జిల్లా మారినందువల్లని వారిని కన్విన్స్ చేసి ఒప్పించి ప్రజలాభిష్టం ఇలా ఉందని చెప్పి అనునిత్యం మా చేత కూడా ఆఖరికి ప్రజా సంఘాల చేత కూడా వినతి పత్రాలు ఇప్పించి కందుకూరు మరలా ప్రకాశం జిల్లాలో కలిసినందుకు విశేషంగా కృషి చేసినటువంటి శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారికి ఈరోజు నియోజకవర్గ ప్రజలందరూ హారతులు పడుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది. ఆయన సేవలు ఎప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు మర్చిపోరు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.